ఇలా కొట్టుకోవాలా ఇలా కొట్టుకోవాలా जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय। जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि గ్రహాశిస్సులతో స్వామివారి 100వ జన్మదినోత్సవ సేవా కార్యక్రమ భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏలూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విద్యా విభాగ కార్యక్రమాలు, సేవా విభాగ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఆధ్యాత్మిక కార్యక్రమాల భాగంగా మరి జిల్లా అంతటా కూడా ఓం శ్రీ సత్యసాయి రామ సప్తాహ నామ యజ్ఞాన్ని 49 రోజులు 60 సెంటర్స్లో 1200 మంది భక్తులు పాల్గొని 127 లక్షల నామాన్ని ఆధ్యాత్మిక నామాన్ని పఠించడం జరిగింది. అదేవిధంగా గ్రామ సేవయే రామసేవగా 100 గ్రామాలలో 100 దేవాలయాలలో పరిశుభ్రత, నగర సంకీర్తన, వీడియో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ఈ 100వ జన్మదినోత్సవ వేడుకలో భాగంగా ఈ నెల 13, 14, 15 తారీఖుల్లో మా సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు వారిచే గౌరవనీయులు ఆర్ లక్ష్మణరావు గారు 40 గ్రామాలలో 40 నూతన భజన మండలిని ఈ 3 రోజుల్లో ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే విద్యా విభాగ సేవలు వచ్చేటప్పటికీ విద్యార్థులు చిన్ననాటి నుండి విలువలతో కూడిన విద్య అభ్యసించాలి అనే సంకల్పంతో బాల వికాస్ అనే సెంటర్స్ సుమారు ఏలూరు జిల్లాలో 100 సెంటర్స్లో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు వచ్చేటప్పటికి ఏలూరు జిల్లాలో కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్లోని పేషెంట్ యొక్క అటెండెంట్ సహాయకులకి మరి ప్రతినిత్యము భోజన ప్రసాదం అందజేయడం జరుగుతుంది. మన ఒక్క ఏలూరు జిల్లాలోనే ఏలూరు, సిహించిపోతేపల్లి, జంగారెడ్డిగూడెం, కైకులూరు ఈ పట్టణాల్లో ప్రతినిత్యము భోజన ప్రసాదం వారికి అందజేయడం జరుగుతున్నది. ఇవే కాకుండా ప్రకృతి వైఫల్యాలు ఏది సంభవించినా, అగ్ని ప్రమాదాలు కానివ్వండి, అలాగే వరద కానివ్వండి, ఏ కార్యక్రమాలు వచ్చినా సత్యసాయి సేవా సంస్థ ద్వారా ముందుండి సేవలు అందిస్తున్నవి. అదేవిధంగా ఆ నాందిగా ఇంకా సంస్థను విస్తరింప చేయాలి అనే సంకల్పంతో ఈ 40 గ్రామాల్లోని కూడా నూతన భజన మండలిని ప్రారంభించుకోవడం జరిగినది. మరి ఈ 100వ జన్మదినోత్సవ వేడుకలు ప్రశాంతి నిలయంలో అంగరంగ వైభవంగా అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. మరి ఆ సమయంలో ఒక ఖాళీ లేని సమయంలో ఆ తీరిక లేదు, అంత బిజీగా ఉంది సెంట్రల్ ట్రస్ట్ వారికి కానీ మా సత్యసాయి ఆర్గనైజేషన్స్ కానీ. మరి ఆ బిజీ టైంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షులు వారు వచ్చి ఈ 3 రోజులు మాతో పాటు ఉండి ఈనాడు ఈ యొక్క మీ ప్రెస్ మీట్ లో కూడా అటెండ్ అవ్వడం మా సత్యసాయి సంస్థలు ఏలూరు జరుగుతున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈ ప్రెస్ అండ్ మీడియా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాలుగు ప్రణమలుతూ పత్రికా ప్రతినిధులందరూ కూడా భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులు ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ భగవాన్ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ బ్రహ్మోత్సవాలు నవంబర్ 13 నుంచి నవంబర్ 24 వరకు ప్రశాంత నిలయము పుట్టపర్తిలో
జరగనున్నాయి. ఇందుకు దేశ విదేశాల నుంచి ప్రజాప్రతినిధులు, మినిస్టర్సు, చీఫ్ మినిస్టర్సు, అనేక స్టేట్స్ చీఫ్ మినిస్టర్సు, అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు గౌరవనీయులైన శ్రీ మోడీ గారు, ఇంకా మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా దానికి హాజరవుతున్నారు. దీన్ని మన గౌరవనీయులైన మన నారా చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గం కూడా సదుద్దేశంతో దీన్ని స్టేట్ ఫంక్షన్గా వారు జీవో ఇష్యూ చేశారు. భగవాన్ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవము ఆంధ్ర రాష్ట్రం అంతా జరగాలని వారు స్టేట్ ఫంక్షన్గా జీవో ఇష్యూ చేశారు. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా దీనిని స్టేట్ ఫంక్షన్గా ఆ స్టేట్కి ఒక జీవో ఇష్యూ చేశారు. అదేవిధంగా మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇచ్చారు. మరి ఈ 2-3 రోజుల్లో మిగతా స్టేట్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. అయితే ప్రశాంత నిలయంలో 15 లక్షల మందికి గంగా నదిలో కుంభమేళా చేసినట్టుగా అందరికి కూడా అద్భుతమైన వసతి సౌకర్యాలకి జర్మన్ టెంట్స్, అంటే జర్మన్ లాంగర్స్ అంటారు, ఆ జర్మన్ లాంగర్స్ అక్కడ సుమారు 20 కోట్ల ఖర్చుతో అవి ఏర్పాటు చేస్తున్నాము లక్షలాది మంది భక్తులు ఉండడానికి. అదేవిధంగా బాత్రూమ్స్, వాళ్ళకి కావాల్సిన మిగతా యూరినర్స్, ఈ సదుపాయాల గురించి మనము ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే స్టాండర్డ్స్ ఉంటాయో ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి భక్తులందరూ కూడా 2500 పెడుతున్నాము. అదేవిధంగా 24/7 మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా 4 పూటలు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా భోజన సదుపాయాలు కూడా చేయడం జరుగుతుంది. దీనికి 9000 మంది సేవాదళ సభ్యులు ఆంధ్ర రాష్ట్రము మరియు ఇతర రాష్ట్రాల నుంచి 9000 24/7 పనిచేస్తారు. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ కూడా 500 మంది డాక్టర్లతో 24/7 మెడికల్ క్యాంప్స్ సిద్ధంగా ఉంటాయి. అదేవిధంగా భగవాన్ బాబా వారు 18వ తేదీన రథోత్సవం జరుగుతుంది. కొత్తగా తయారు చేసిన వెండి రథం పైన భగవాన్ సత్యసాయి బాబా వారి ఊరేగింపు కూడా ఆ రోజు ఉంటుంది. మరి 23వ తేదీన స్వామివారి జన్మదినోత్సవ వేడుకలకు అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఒక్క భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా, యూరోపియన్ కంట్రీస్ నుంచి సుమారు 5 కోట్ల ఖర్చుతో మ్యూజిక్ టీమ్స్ వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లో వాళ్ళు వస్తున్నారు యూరోపియన్ కంట్రీస్ నుంచి. అదేవిధంగా చిత్రావతి బ్యూటిఫికేషన్ కూడా చేసి చిత్రావతిలో లేజర్ షో, అదేవిధంగా చిత్రావతిలో 17వ తేదీ నుంచి 24 వరకు కూడా తెప్పోత్సవం కూడా జరుగుతుంది. మరి స్పెషల్ ట్రైన్స్ గురించి మేము పర్సనల్గా రైల్వే మినిస్టర్ గారిని వెళ్ళి మేము మాట్లాడే వ్యక్తి కలవడం జరిగింది, ఒక టీం వెళ్ళి. అదేవిధంగా గౌరవనీయులైన మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా వర్మ గారు మన మినిస్టర్ భీమవరం వారికి కలవడం జరిగింది, పురంధరేశ్వరి గారిని కలవడం జరిగింది. చాలామంది మినిస్టర్స్ని, రైల్వే బోర్డు వారిని కలిసాము. వాళ్ళంతా కూడా ఆల్ ట్రైన్స్, అన్ని ట్రైన్స్ కూడా త్రూ ప్రశాంత్ రైల్వే స్టేషన్ నుంచి 13 నుంచి 24 వరకు కూడా రూట్ అవ్వాలని ఆల్రెడీ టైం టేబుల్స్ మార్చారు, ఆర్డర్స్ కూడా ఇచ్చారు. స్పెషల్ ట్రైన్స్ ఫ్రమ్ పాడేరు, అరకు నుంచి 10,000 మంది ట్రైబుల్స్ దర్శనానికి వస్తున్నారు. వాళ్ళకు 2 స్పెషల్ ట్రైన్స్ కూడా ఏర్పాటులో ఉన్నాయి. అదేవిధంగా భువనేశ్వరం నుంచి, రాయగఢ్ నుంచి, అదర్ స్టేషన్స్ కూడా స్పెషల్ ట్రైన్స్ కూడా రైల్వే వాళ్ళు వేయడానికి తగిన ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు, వేస్తున్నారు. కొన్ని ఆల్రెడీ టైం టేబుల్లో కూడా రిలీజ్ చేశారు వాళ్ళు. మరి ఇలాంటి అద్భుతమైన భగవాన్ బాబా వారి శతవర్ష జన్మదిన బ్రహ్మోత్సవాలకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సాయి భక్తులందరూ కూడా హ్యాపీగా పాల్గొని భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా పత్రికా ముఖంగా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాగా ఆహ్వానిస్తూ, ఆహ్వాన పత్రికలు ఈనాడు మీ అందరికీ ఇస్తున్నాం సార్. ఇవి ప్రజలందరికీ ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాము. సాయిరామ్.